ఒకనాడు నారద మహర్షి విష్ణుమూర్తిని సత్సాంగత్యం వల్ల కలిగే లాభం ఏమిటి అని అడిగాడు. విష్ణుమూర్తి, దండకారణ్యంలో ఇప్పుడే ఒక క్రిమి పుట్టింది, దాన్ని వెళ్ళి అడుగు అన్నాడు. నారదుడు వెళ్ళి ఆ క్రిమిని అదే ప్రశ్న అడిగాడు. క్రిమి వెంటనే చనిపోయింది. నారదుడు గాభరాగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు. అందుకు ఆయన, పర్వాలేదు, పక్క గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఆవు ఇప్పుడే ఈనింది, ఆ దూడని అడుగు అన్నాడు. నారదుడు వెళ్ళి దూడని అదే ప్రశ్న వేశాడు. 2 క్షణాలు నారదుడిని చూసి దూడ కింద పడి చనిపోయింది. వెంటనే విష్ణుమూర్తికి జరిగింది చెప్పాడు నారదుడు. ఆయన, దక్షిణ దేశంలో ఓ రాజుకి ఇప్పుడే కొడుకు పుట్టాడు, వాణ్ణడుగు అన్నాడు. నారదుడు ఆ రాజు కొడుకుని చూసి భయపడుతూనే అదే ప్రశ్న అడిగాడు. క్రిమిగా మిమ్మల్ని దర్శించి ఆవు దూడగా జన్మించాను. మళ్ళీ మీ దర్శన భాగ్యం వల్ల ఇదిగో ఇలా రాజవంశంలో జన్మించాను. సత్సాంగత్యం వల్ల కలిగే ఫలం ఇంతకన్నా ఏం చెప్పగలను అన్నాడు ఆ రాజకుమారుడు. కథ సమాప్తం.